నేను ఒకటి వర్షం పెడుతున్నాను ఏంటంటే ఈరోజు మేము మెయిన్ అయితే ఇక పొద్దున పనికి పోయి వచ్చి మళ్ళీ ఇటు అడవికి రావడం జరిగింది. ఈరోజు మేము ఇదేంటిరా మంచం తయారు చేద్దామనే ఉద్దేశంతో మేము ఇట్లా అడవికి రావడం జరిగింది. కాకపోతే మాకు కావాల్సిన చెట్టు దొరకడం లేదు. వాటి కోసం మేమైతే ఈ అడవి మొత్తం ఎక్కుతున్నాం అన్నమాట. అసలు ఎటువంటి చెట్టు అయితే కూడా మాకు అసలు రాయభాయంగా ఉంది, అసలు మాకు అర్థం కావట్లేదు నేనైతే. ఎందుకంటే మాకంత చెట్ల గురించి మాకు అవగాహన లేదన్నట్టు. ఏ చెట్టు దొరికితే మంచిగా ఉండదు మాకు అసలు తెలియడం లేదు. దాని గురించి మేము మంచి చెట్టు అయితే ఎత్తుకుతున్నాం. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏదో ఒక టేకు చెట్టు దొరికినా కానీ దాన్ని అడ్జస్ట్ చేసుకొని తీసుకొని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇట్లయితే ఇప్పటికి గంట అవుతుంది. మొత్తం ఇటు అడవిలో మొత్తం తిరుగుతున్నాం. ఎక్కడ కూడా దగ్గర లేదు. దగ్గర అయితే గుట్ట ఉంది, ముసలమ్మ గుట్ట. ఇదే మా ఊరు గుట్ట. కాకపోతే వ్యూ బాగుంది. కాకపోతే చెట్లు లేవు, ఈ ఆకులు లేవు. మొత్తం ఎండాకాలం కదా, దానివల్ల ఆకులు కింద రాలినాయి. నేనైతే మొత్తం చూపించడానికి ట్రై చేస్తా గాయ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎటువంటి చెట్లు బాగుంటాయో, కొంచెం గట్టిగా ఉండే చెట్లు లాంటి మాకు కొంచెం కామెంట్ చేసి, మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. మళ్ళీ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అందుబాటులో రావడం కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేనైతే కొత్త వీడియోలు ఈ ఆదివాసుల గురించి కానీ ఎటువంటి చిన్న విషయాలు కానీ నేను షేర్ చేస్తుంటా గాయ్స్ యూట్యూబ్లో. సో నాకు మీ సపోర్ట్ కావాలని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. హలో గాయ్స్, మాకైతే ఈ సెట్ దొరికింది. ఏంటంటే నాకు కొంచెం గొడ్డలు పట్టడం రాదు కాబట్టి నేనైతే ఫస్ట్ అయితే రవిని నరకమంటున్నాను. అది నరికేస్తున్నాడు. చెట్టు నరకడం నేరమే, కాకపోతే మా అవసరం కోసం ఏదో ఒక చెట్టు అయితే నరకాలని మేము నిర్ణయించుకున్నాం. అయితే ఇక నాకు చెట్లు నరకడం కానీ నాకు ఇట్లాంటివి ఏం తెలియదు అనమాట. అందుకు నేను ఇక మా ఊరిని నరకమంటున్నా. ఇక దీన్ని మోసుకొని పోవాలి. ఇక మా ఊరి దగ్గరికి పోవడానికి ఇంకా చాలా దూరం కూడా ఉంది, 6 కిలోమీటర్ల దగ్గర బాబు దాటిపోవాలి. ఇంకా మా చాలా దూరం మేమైతే రావడం చాలా ఫస్ట్ టైం ఇటు రావడం అడవికి. నాకైతే ఈరోజు ఎక్సైటింగ్గా ఉంది తిరగడం కోసం. చెట్ల కింద ఆకులు లేవు, మొత్తం రాలిపోయినాయి. దాని కొరకు మాకైతే ఫుల్ ఎండ కొడుతుంది. మాకు అసలు ఎండాకాలం కాబట్టి మేమైతే మా వాళ్ళు దాన్ని చేస్తున్నారు. ఇక్కడతో ఈ వీడియో అయితే నేను ముగిస్తున్నా గాయ్స్. చెప్పడానికి కూడా నాకు కొంచెం టైం కావాలి, ఎందుకంటే చూస్తున్నా ఈ సెట్ సరిపోదు. నేనైతే ఫైనల్ మనసాన్ని తయారు చేసి కూడా నేను ఒక వీడియో పెడతాను మీకు. ఈ సెట్ అయితే నాకు దొరికింది, మాకు సంతోషంగా తీసుకొని పోయి సెట్ కూడా ఉంటుంది. మాకు చెప్పినాక దానివల్ల మంచిగా రెడీ చేసుకోవాలి మంచం. మళ్ళీ ఇంకా 4 కాళ్ళు కావాలి. 4 కాళ్ళు అయితే అనుకుంటున్నాను నేనైతే. చూడాలి, మళ్ళీ నాకు చెప్పు కూడా రాదు, అందుకు ఎవరినో ఒకరు పెట్టుకోవాలి. ఎందుకంటే కొన్ని రోజులుగా మా అడవి ప్రాంతంలో ఇట్లా ఆదివాసులు కదా మేము. ఎందుకంటే మళ్ళీ కింద ఇప్పుడు వర్షాకాలం పూట వస్తుంది, దాని కొరకు మళ్ళీ ఈ ఫామ్లో తేళ్ళు వస్తాయి కదా కింద పనుకుంటే. దాని కొరకు అయితే మేము మంచిగా రెడీ చేస్తున్నాం గాయ్స్. మా జీవితాలు అసలు వేరేటివి ఉంటాయి గాయ్స్. మేమైతే ఇట్లా కింద పనుకోవాలన్నా కానీ ఏదో ఒకటి సీమలు గురుగులు ఏవో ఒకటి వస్తుంటాయి. నేర్చుకుంటా మాకు అసలే కరెంటే లేదు. మాకు పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి కాబట్టి మేము మంచం తయారు చేసుకోవాల్సింది. అందుకు చెట్టు నరికి నాకు తప్పు లేదనుకుంటున్నాం మేమైతే. ఎందుకంటే ప్రాణం కాపాడుకోవాలి కదా గాయ్స్, అందుకోసం మేము ఒక చెట్లు అనుకుంటున్నాం. చెట్టు అయితే దొరికింది, ఇది పడబోతుంది. ఓకేనా, ఫైనల్లీ మా ఓనర్కి వేసింది చెట్టు అయితే. దీనైతే మోసుకొని పోవాల్సి వస్తుంది. వేయడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మళ్ళీ మంచిది. మా ఊరైతే కాళ్ళు లెక్క పెడుతున్నారు ఎంతవరకు వస్తుంది అనేది. మనకు అదే తెలియదు, కొంచెం వదిలిపోయినారు. ఎందుకంటే చిన్న దగ్గర పెట్టుకోవాలి కదా. అసలు పగిలిన ఏదో ఒకటి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కొంచెం వదిలేరు అది. దీన్ని మోసుకొని పోవాల్సి వస్తుంది. చూసుకోవచ్చు, బాగుంటుంది.